సోము వీర్రాజు అన్నారు. తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారంలో సిట్ నివేదిక ఆధారంగా కీలక అంశాలు వెలుగులోకి రావడంతో వైసీపీ నేతలకు ఎలా సమర్థించాలో అర్థం కాలేదని చెప్పారు. సిట్ నివేదికపై స్పందించి కావాలని అరెస్ట్ అయ్యేలా చేశారని ఆరోపించారు. 420 రూపాయలకు దేశంలో ఎక్కడైనా నెయ్యి దొరుకుతుందా అని జగన్ ను ప్రశ్నించారు. ఈ నెయ్యి అంశంపై చర్చ జరగాలని డిమాండ్ చేశారు. తిరుమల శ్రీవారిపై విశ్వాసం లేని వ్యక్తులుగా వైసీపీ వ్యవహరించిందని ఆయన ఆరోపించారు. అసలు రెడ్ బుక్ పాలన అంటే ఏంటో జగన్ చెప్పాలని సోము వీర్రాజు నిలదీశారు. భాగంలో ఒక పార్ట్ మాత్రమే సిట్ ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా కొన్ని అంశాలు తెర మీదకి వచ్చిన సందర్భంలో చాలా అంశాల్లో రీజనబుల్గా వాళ్ళు రియాక్ట్ అవుతూ ఉంటారు. అలాంటి సందర్భంలో సీనియర్ పొలిటీషియన్స్, మంత్రులు చేసినటువంటి వ్యక్తులు ఏ విధంగా స్పందించాలో అనే నియంత్రణ కోల్పోయిన సందర్భంలో ఈ యొక్క అరెస్టు జరిగిందనేది నేను అభిప్రాయపడుతున్నాను. ఆయన నోరు జారినటువంటి అంశాలను ఆయనే అంగీకరించారు. వారే నేను వెనక్కి తీసుకుంటున్నానని కూడా వారు తెలియజేశారు. అయితే అది చట్టం ఏం చేయాలనేటువంటి దానిలో ఎవరైనా బంధింపబడతారు. వైసీపీ కార్యకర్తలు, నాయకులు ఈ నేతి విషయంలో మాదేమీ తప్పు లేదు, మీరు ఏమీ కలపని నెయ్యి అయితే 420 రూపాయలకి నెయ్యి ఎక్కడైనా దొరుకుతుందా భారతదేశంలో? సీఎంని కానీ అంబటి రాంబాబుని కానీ సూటిగా ప్రశ్నిస్తున్నారు.